అందరికీ నమస్కారం. తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, భారతదేశంలో ఉన్న తెలుగు వారందరికీ ఈ హోలీ శుభాకాంక్షలు. హోలీ అనేది ఒక కలర్ఫుల్ పండగ, కలర్స్తో ఆడుకునే పండగ. చాలామంది పిల్లలు, పెద్దలు అందరూ మైమర్చి ఆడే ఆట ఈ హోలీ. అయితే హోలీ ఈరోజు సూర్యగ్రహణం ఉందని కొందరు ఈరోజు ఆడుతున్నారు, కొందరు రేపు అనుకొని రేపు ఆడుతున్నారు. కానీ హాలిడే ఈరోజు ఇచ్చింది చాలామంది హాలిడే అని ఈరోజే చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. హోలీ ఆడేటప్పుడు మాత్రం కలర్స్, మంచి కలర్స్తో వాడండి. అంటే మన మొహాలకు కానీ కళ్ళకు కానీ ఇబ్బంది కలిగే కలర్స్తో వాడద్దు. ప్రజలు మంచి కలర్స్తో, కలర్ఫుల్ హోలీ కాబట్టి మంచి కలర్స్తో ఆడితే తప్పులేదు. ఒకరిపైన ఒకరు పోసుకున్నా తప్పులేదు. కానీ మనిషికి ఇబ్బంది జరిగే, కళ్ళకు ఇబ్బంది జరిగే, మొహానికి ఇబ్బంది జరిగే కలర్స్ను వాడద్దు. ఇది రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఈ హోలీని బాగా ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళు. కాబట్టి ఈ హోలీని సంతోషంగా ఉండే విధంగా ఆడాలి. హోలీ కలర్స్తో మామూలుగా విలేజ్లలో చిన్న కుటుంబాలు, పేద కుటుంబాలు అందరూ హోలీ పండగకి అందరినీ కలర్స్ తీసుకుని వెళ్తూ డబ్బులు ఇస్తే పోయకుండా ఇలా ఎంజాయ్ చేస్తూ గ్రామాలలో ఆడుతుంటారు. అది ఎప్పుడో పురాతనం నుండి మనకు నేర్పిన సంస్కృతి. కాబట్టి ఎవరైనా హోలీ ఆడేవాళ్ళు మంచి కలర్స్ వాడండి, మంచి కలర్స్తో ఆడండి. మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, అలాగే 24 క్రాఫ్ట్స్లో ఉన్న మెంబర్స్ అందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మా కమిటీ మెంబర్స్ 25,000 మెంబర్స్ అందరికీ నా హోలీ శుభాకాంక్షలు. అలాగే మా బీసీ సాధికారత సంఘానికి తెలంగాణ నేను ప్రెసిడెంట్ని. అలాగే గౌరవ అధ్యక్షులు మా కొండ దేవన్న గారు, ఆయన మున్నూరు కాపు సంఘం ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వారికి. అలాగే మా బీసీ సాధికారత సంఘం ఆల్ కమిటీ మెంబర్స్కి నా ప్రత్యేక హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరూ మంచి కలర్స్తో హోలీ ఆడండి, ఎంజాయ్ చేయండి. తప్పకుండా మనం సంస్కృతిని కాపాడాలి.